అంటే అనుకుంటురా అద్దర్ర కొట్టిండు భయ్య. ఫస్ట్ సినిమా ఆయన నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. వాళ్ళ బ్లడ్ లోనే ఉంది మొత్తం యాక్టింగ్ అనేది. ఆయన మనోడు ఒక్కరు తీసిన దాన్ని బట్టి ఇక పర్ఫార్మెన్స్ మాత్రం అద్దరు కొట్టేసిండు. బొక్కలు చూర అయితే అనమాట. హీరోయిన్ అంత బాగాలేదు కానీ ఓకే ఏదో రామా. మన ఇంటర్వెల్ సీన్ వచ్చిన సీన్ ఒక్కటి చాలు భయ్య. మొత్తం పర్వతాలు వచ్చేస్తాడు ఇక మొత్తం పంట లేకుండా మొత్తం ఆ అమ్మాయిలకు అందరికైతే ఎగ్జామ్ నచ్చుతుంది ఆ టైంకి. అది సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. అదే అంటున్నా సుమా అబ్బాయి పర్ఫార్మెన్స్ అద్దర్ర కొట్టేసిండు. ఓకే అద్దర్ర కొట్టేసిండు అన్న నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఈడ డ్రాప్ అయింది అన్న క్వశ్చన్ మాత్రం లేదు సినిమా. కానీ కథ మాత్రం చాలా నాకు మొన్న సినిమా రిలీజ్ అయింది ప్రభాస్ అన్న దానిపైన కూడా నాకు ఇది నచ్చింది భయ్య. దానిపైన హీరోయిన్ దాని అమ్మ నాకు నచ్చింది. ఎందుకంటే ఇక నేను డెప్త్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది భయ్య మళ్ళా అన్న. ఎందుకంటే కథ అనేది స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ ఒక సక్సెస్ అనేది నాకు లాస్ట్కి కనిపించింది ఈ సినిమా. మొన్న సినిమాలో ఎవడు ఫ్యాన్ కొడుతాడో అని నేను అంటలే. ఈ కథ తీసుకుపోయి ఆడబెట్టిండు, ఆ చిప్పు తీసుకొచ్చి ఈడబెట్టిండు, ఈ చిప్పు తీసుకుపోయి ఆడబెట్టిండు, ఈ చిప్పు తీసుకొని ఈ అమ్మ ఏ చిప్పు నా బొక్కడమైంది ఈ అమ్మ. 250 రూపాయలు సినిమా టికెట్ కొట్టి మొట్ట కూర్చున్నాను ఈ అమ్మని. సినిమా అంటే ఒక స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్. అరే తీసేయండి RRR తీసేయండి. ఒక లెక్క ఉంది, ఒక లెక్క మంచిగా ఉంది.